భీమవరంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నడిచే నాయకుడు కాదు, నేను మీ సేవకుడిని. ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలనంటే, నాకు నిజంగా క్రీస్తు నుంచి నిజంగా ఏదైనా నేర్చుకోవాలంటే క్రీస్తు జీవితం నుంచి నువ్వు ఎలా సేవ చేయాలో నేర్చుకోవాలి. ఆ సేవా దృక్పథం తీసుకొచ్చింది రాజకీయాల్లోకి. నేను మీకు అండగా ఉంటాను. చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది నాకు. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి దండేసి, అంబేద్కర్ గారికి విగ్రహానికి దండ వేసి 1 కిలోమీటర్ ఎంతో నడిచెళ్ళి నేను ఈ రోజున నామినేషన్ వేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఈ రోజున ఎందుకంటే భీమవరం వీధులన్నీ నాకు తెలియాలి. ఒక్కొక్క వీధి, ఒక్కొక్క మనిషి, నాన్నదమ్ములు, ఒక్కొక్క ఆడపడుచు, నాకు చెల్లి, బిడ్డల భవిష్యత్తు. జనసేనకు కూడా మన 5వ వార్షికోత్సవానికి నేను ఒక పాపను పట్టుకున్నాను. భారతమాత చీర కట్టుకొని మన గోదావరి జిల్లా నుంచి చిన్న పాపను పట్టుకుంటే అది 5వ వార్షికోత్సవం తీసుకున్నాను. ఇది నాకు ఇంత ప్రభావితం కలిగించిన గోదావరి జిల్లాకి మనస్ఫూర్తిగా భీమవరం నుంచి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుపుకుంటా ఉన్నాను. అంటే ముఖ్యంగా నేను చాలా సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకున్నాను హైదరాబాద్లో. అదిగో సుబ్బరాజు గారు మా కాంట్రాక్టర్. మీరున్నారని చూడలేదు ఇక్కడ. సో నా ఇల్లు కూడా మన భీమవరం వాళ్ళని కట్టించారు నాకు. అలాగే భీమవరం గురించి ఏదైనా కావాలని తెప్పించుకోవడానికి మా వర్మ గారి దగ్గర నుంచి తెప్పించుకుంటాను. అలాగే నాకు ఎవరన్నా ఒక బలమైన సన్నిహితుడు, మిత్రుడు అని ఉన్నాడంటే నా కనకరాజు సూరి గారు. భీమవరంకి వస్తే ఎవరింటికి వస్తే ఆయన ఇంటికి ఎలా ఉన్నాడు, మనిషి కనిపించట్లేదని చెప్పి కూర్చోబెట్టి లోపల ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున పార్టీ కోసం చేస్తున్నందుకు కనకరాజు సూరి గారికి ప్రత్యేకించి నాకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదో నాదైనా ఎక్కువ బిజినెస్ చేసుకుంటానని చెప్తే ఎరంకి సూర్యారావు గారిని బలవంతంగా మీరు వచ్చేయండి వచ్చేసారు పాపం నా మీద నమ్మకంతో. రాజకీయాలకు సంబంధం లేదు. నేనేం కోరుకుంటున్నానంటే, మనందరం విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళం. అసలు గొడవలు పెట్టుకునేంత సమయం ఇస్తేనే గొడవలు వస్తాయి. యువతకి ఉపాధి అవకాశాలు, వారి శక్తిని బయటికి తీసే ఒక పర్పస్ గాని ఇవ్వగలిగితే యువతకి అసలు గొడవలు పెట్టుకోవడానికి టైం ఉండకూడదు ఎవరికైనా సరే. అలాంటి భీమవరాన్ని తయారు చేస్తాను. నేనేం నమ్ముతానంటే, ప్రేమతోటి, సహనంతో దేన్నైనా జయించడానికి నేను భీమవరాన్ని వచ్చాను. ఎందుకంటే మనం కొట్టుకుంటా ఉంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం విభిన్నమైన సామాజిక వర్గాలు, విభిన్నమైన మతాలని. కానీ మనం తెలంగాణకి వెళ్తే మనందరం ఆంధ్ర వాళ్ళ కింద వాళ్ళు కొడతా ఉన్నారు. మరి దీన్ని ఎలా మాట్లాడతాం? వాళ్ళకేమో మన ఆంధ్ర వాళ్ళం, మనందరం కలిపి ఇక్కడ దళితులు అవ్వండి, ఏ కులాలైనా అవ్వండి, క్షత్రియ అవ్వండి, వైశ్యులు అవ్వండి, బ్రాహ్మణులు అవ్వండి, వాళ్ళందరికీ మనం ఆంధ్రులు. ఎక్కడో చోటు విసిగిపోయాను నేను కూడా. కులాలు పెళ్లిళ్ళు చేసుకోవడానికో, అంతేగాని స్నేహాలు చేయడానికి కులం అంటే కుదరదు. అలాంటిది రాజకీయాల కులం వచ్చింది అంటే మనం అధాపతలానికి వెళ్ళిపోతున్నామని అర్థం. భావజాలంతో రాజకీయం ముడిపడాలి, కానీ కులంతో ముడిపడి రాజకీయం అంటే అది నిజంగా చాలా మనం ఆనందించాల్సిన విషయం కాదు, చాలా భయపడాల్సిన విషయం. అందుకనే నేను ఎప్పుడు నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు ఎందుకంటానంటే, నాకు మానవత్వం ఉంది తప్ప ఇవన్నీ నేను పుట్టాను, నేనేం చేయలేను దీనికి. కానీ వీటిని నేను ఎంత భుజాల మీద వేసుకుంటాను అనేది నేను చెప్పను, మీరు చూస్తారు అంతే. నేను గౌరవిస్తాను ప్రతి ఒక్కరికి. నేను పుట్టిన కులం నుంచి అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి నేను గౌరవిస్తాను. అందరికీ సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తాను అభివృద్ధిలో. అందుకని మీ అందరి ఆశలు కావాలి, ఆడపడుచులు దీవెనలు కావాలి, పెద్దలు దీవెనలు కావాలి. యువత మీ ఉపాధి అవకాశాల కోసం నేను పనిచేయడానికి వచ్చాను ఇక్కడికి. ఆంధ్రప్రదేశ్ని, భీమవరం మన ఎక్కడో విజయవాడ మనకి అమరావతి అనేది మన క్యాపిటల్ అయిపోయింది.
నేను కోరుకుంటుంది భీమవరం మన గోదావరి జిల్లాలకి ఒక విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకని ప్రతి ఒక్కరికి నామినేషన్కి వెళ్ళబోతున్నాను. మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సాగుతున్నాను. భీమవరం నుంచి లైవ్ చూసాం. మరిన్ని వివరాలు చూసే ముందుకు చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.